ఏలూరు జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను సప్లిమెంటరీలో ఉత్తీర్ణత చేసేందుకు కలెక్టర్ వెట్రి సెల్వి నడుం బిగించారు. కొత్తదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల గాంధీనగర్ హైస్కూల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతులకు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం వారిని తప్పనిసరిగా కోచింగ్ క్లాసులకు పంపాలని ఆమె కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు ఫెయిల్ అయిన సబ్జెక్టులపై పట్టు సాధించేలా బోధించాలని ఆదేశించారు. Don't blame the children. నాకు ఏ చెప్తే గ్రాస్పింగ్ పవర్ వాళ్ళకి ఎక్కువనే ఉంటుంది. మీ ఎవరు సరిగా నేర్పించలేదు కాబట్టి వాళ్ళు వేరే అనుకుంటాము. 35 మందికి ఏం చేయాలో అన్న నేర్చుకోండి. 50 మంది చదివి 35 మార్కులు వచ్చేస్తుంది. ఓకేనా? పిల్లలు ఎట్లా ఫెయిల్ అవుతారో మీరు చెప్తే కూడా మీరు పేరెంట్స్ ఫోర్స్ మీరు చెప్తే మీ పిల్లలు విన్నారన్నది ఏంటంటే ఇంకా చిన్నపిల్లలే కదా. చెప్పి పంపించండి. పొమ్మన్నా అతను పోలేదంటే ఈ వయసులోనే మీరు కంట్రోల్ చేయలేదంటే రేపు ఏమైనా తప్పు చేస్తే మీరు ఏం చెప్తారు? మీ అందరూ మీ పిల్లలు పాస్ అవడానికి మేము ఓపెన్ చేసి కూర్చుంటే ఎవరు పంపించలేదంటే మరి ఏంటండి? రాలేదు. నేను స్కూల్లోనే ఉన్నాను, కాలేజ్లో ఉన్నాను. మీ పిల్లలు రాలేదు, అందుకే ఫోన్ చేశాను. చెప్పి పంపించండి. తప్పుకుంటే మాట్లాడచ్చు. పిల్లలు ఇంట్లో ఉంటే ఎట్లా చెప్తారండి?